కాంగ్రెస్ శాంతాపై అలియాస్ అర్నాబాయ్ అలియాస్ కవితాబాయ్ అను లేడీ కమలాపూర్ గ్రామం ఔరాద్ తాలూకా కర్ణాటక రాష్ట్రానికి చెందిన లేడీ గత 6 నెలల నుంచి వివిధ సందర్భాల్లో 4 సార్లు బిచ్కుందలో గ్రామ మండల హెడ్ క్వార్టర్లో ఉన్న బుధవారం ఏదైతే సంత జరుగుతుందో ఆ రోజు రద్దీగా ఉంటుందని తెలుసుకుని ఆ రోజు వచ్చేసి 4 సార్లు బస్ స్టాండ్లో రద్దీగా ఉన్న సమయంలో బస్ ఎక్కే వాళ్ళ ఆడవాళ్ళ దగ్గర ఓల్డ్ లేడీస్ను టార్గెట్ చేసుకొని వాళ్ళ దగ్గర గుండు కొట్టేయడం జరిగింది. గుండు తెంపుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఈయనపైన ఇంతకుముందు వివిధ ప్రాంతాలలో పాత కేసులు కూడా ఉన్నాయి. సీసీ ఫుటేజెస్, సీసీ కెమెరాలు వెరిఫై చేసిన తర్వాత మా ఐడి పార్టీ కానిస్టేబుల్ అయిన నదీం అండ్ పాండు, బిచ్కుంద ఎస్ఐ గారు వీళ్ళందరూ ఎఫర్ట్స్ పెట్టేసి ఈమెను పట్టుకోవడం జరిగింది. ఈమె దగ్గర నుంచి 5 తులాల ఇంటాక్ట్ ప్రాపర్టీ, ఆమె ఏదైతే దొంగిలించిందో అటు ప్రాపర్టీ 5 తులాల గోల్డ్ ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. ఈమెను జ్యుడిషియల్ కస్టడీకి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కాంగ్రెస్ శాంతాపై అలియాస్ అర్నాబాయ్ అలియాస్ కవితాబాయ్ అను లేడీ కమలాపూర్ గ్రామం ఔరాద్ తాలూకా కర్ణాటక రాష్ట్రానికి చెందిన లేడీ గత 6 నెలల నుంచి వివిధ సందర్భాల్లో 4 సార్లు బిచ్కుంద గ్రామ మండల హెడ్ క్వార్టర్లో ఉన్న బుధవారం ఏదైతే సంత జరుగుతుందో ఆ రోజు రద్దీగా ఉంటుందని తెలుసుకుని ఆ రోజు వచ్చేసి 4 సార్లు బస్ స్టాండ్లో రద్దీగా ఉన్న సమయంలో బస్ ఎక్కే వాళ్ళ ఆడవాళ్ళ దగ్గర ఓల్డ్ లేడీస్ను టార్గెట్ చేసుకొని వాళ్ళ దగ్గర గుండు కొట్టేయడం జరిగింది. గుండు తెంపుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఈయనపైన ఇంతకుముందు వివిధ ప్రాంతాలలో పాత కేసులు కూడా ఉన్నాయి. సీసీ ఫుటేజెస్, సీసీ కెమెరాలు వెరిఫై చేసిన తర్వాత మా ఐడి పార్టీ కానిస్టేబుల్ అయిన నదీం అండ్ పాండు, బిచ్కుంద ఎస్ఐ గారు వీళ్ళందరూ ఎఫర్ట్స్ పెట్టేసి ఈమెను పట్టుకోవడం జరిగింది. ఈమె దగ్గర నుంచి 5 తులాల ఇంటాక్ట్ ప్రాపర్టీ, ఆమె ఏదైతే దొంగిలించిందో అటు ప్రాపర్టీ 5 తులాల గోల్డ్ ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. ఈమెను జ్యుడిషియల్ కస్టడీకి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.